యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. నీవు సహాయం కొరకు అనేకులను పిలిచి ఉండవచ్చు. వారు నీకు ఏమాత్రము స్పందించక ఉండి ఉండవచ్చు. అయితే దేవుని వాగ్దానం ప్రకారము ఆయనను గనుక నీవు పిలవగలిగితే ఆయన అంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంతేకాదు, ఆయన నీకు భరోసా ఇస్తున్నాడు. నీవు నాకు మొరపెట్టగా నేనున్నాను అని అంటాడు. ప్రార్థన. పరమ తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా ప్రియులు ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎదిగోనైనా మేము అనేక పర్యాయములు వీరిని పిలిచి అయ్యా, మేము వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేక సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు నిరాశ కలిగింది. కానీ ప్రభువా, నీ వాగ్దానం తెలియచేస్తుంది అయ్యా. నీవు పిలువగా నేను ఉత్తరం ఇస్తాను అంటున్నావు అయ్యా. ఇదిగోనైనా మొరపెడితే నేనున్నాను అని అంటున్నావు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కృప చూపించండి, అందరినీ దీవించండి. వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ప్రయాణాల్లో ప్రభువా మీరు తోడుగా ఉండండి. వారు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు సఫలత అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.